నిన్న మాదాపూర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ యాజమాన్యం మీడియా మిత్రులపైన భౌతిక దాడులకు దిగడం అనేటటువంటి దాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మీడియా మిత్రులపైన ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ గుండాలను పెట్టి అంటే భౌతికంగా దాడి చేయించడమే కాకుండా విచక్షణ రహితంగా కొట్టడం, అదేవిధంగా తన్నడం లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాని సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలి. మేము ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళతో మాదాపూర్ సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని తీసి దాడికి పాల్పడ్డ వ్యక్తులపైన 307 కింద అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే కల్పించినటువంటి హక్కు ఉందో ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది ఈరోజు ఉంది. కానీ అట్లాంటి స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ఇట్లాంటి యాజమాన్యాలపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి. ఈరోజు పాలకులు కానీ వ్యవస్థలు కానీ మీడియా విషయంలో ఒక రకమైనటువంటి దూరంతో వ్యవహరిస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఇది ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు కఠినంగా తీసుకుంటే తప్ప ఇట్లాంటి సంఘటనలు అనేటటువంటి పునరావృతం కావు. వీరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం యూనియన్ పక్షాన తప్పనిసరిగా ఉద్యమిస్తాం. V5 జర్నలిస్టులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అండగా ఉంటుంది. తప్పనిసరిగా బాధితునికి చివరిదాకా న్యాయం జరిగే వరకు కూడా యూనియన్ పక్షాన్ని మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా కూడా మేము గతంలోనే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఇంతకుముందు ఈ అటాక్స్ కమిటీలు అనేటటువంటివి కూడా ఉండేది. ఎక్కడైనా జర్నలిస్టులపైన దాడులు జరిగినప్పుడు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది అక్కడ ఉండేటటువంటి ఎస్పీ కానీ సిపి కానీ వాళ్ళు చైర్మన్గా ఉంటూ కలెక్టర్ లెవెల్లో ఉండేటటువంటి కమిటీలు ఒక అటాక్స్ కమిటీ అంటే దాడుల కమిటీలు అనేటటువంటి గతంలో ప్రభుత్వాల్లో ఉండేది. అట్లాంటి కమిటీలను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో వీటిపైన సమీక్ష జరిపి యూనియన్ సభ్యులు కూడా దానిలో ప్రతినిధులుగా ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జర్నలిస్టులపైన దాడులు జరిగితే వారిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన అవలంబించాల్సినటువంటి విధి విధానాలు ఏంటి అని కూర్చోవడానికి అటాక్స్ కమిటీలు అనేటటువంటి ఉపయోగపడతాయి. కాబట్టి మేము ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం కూడా కోరుతా ఉన్నాం, వాటిని పునరుద్ధరించండి. అట్లాంటప్పుడు ఒక భయం అనేటటువంటిది బయట వాళ్ళకు ఉంటుంది. ఇట్లాంటి భౌతిక దాడులు జరగకుండా చూసేటటువంటి ఒక భయం వాళ్ళలో లేనప్పుడే ఇట్లాంటి దానిలో తెగబడతారు. కాబట్టి ఇట్లా తెగబడి భౌతిక దాడులు దిగేటటువంటి ఆ యాజమాన్యం పైన, కళాశాల యాజమాన్యం పైన రెసిడెన్స్ కాలేజ్ యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం పోలీసులు, మాదాపూర్ పోలీసులు వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే మేము సిఐ కోరడం జరిగింది. ఆయన ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించారు. రేపటిలోపు ఆ దాడికి పాల్పడవారిని వెంటనే అరెస్ట్ చేసి బాధితునికి తగిన న్యాయం చేయకపోతే మాత్రం ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.